స్పైసీ చికెన్ ఫ్రై. హాయ్ అండి, అందరూ బాగున్నారండి? అందరూ బాగోనండి. నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఈరోజు. మా అబ్బాయి అయితే చికెన్ తీసుకొచ్చాడండి. మీకు చికెన్ ఫ్రైకి కావాల్సినవన్నీ చూపిస్తా. ఆనియన్ అండి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవేమో జీలకర్ర, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచి ఇవండి. ఇంకా దంచుకోవాలి. చికెన్ అయితే తీసుకొచ్చానండి, చూద్దాం. చికెన్ అయితే దీంట్లో వేసుకుంటుందండి. చూడండి, చికెన్తో పాటు కాళ్ళు కూడా తీసుకొచ్చారండి. వీళ్ళకి కాళ్ళు అంటే ఇష్టం అంట, బాగా తింటున్నారు. కాళ్ళు కూడా తీసుకొచ్చారు. నేనైతే చికెన్ వద్దని చెప్పానండి, ఆయన వీళ్ళు తీసుకొచ్చారు వండమంటున్నారండి. నేనైతే చికెన్ అయితే వండుతానండి. ఇప్పుడు చూడండి, చికెన్ ఫ్రై అయితే చేస్తాను. ఓకేనండి. ఇదిగోండి, చికెన్ ఫ్రైకి చికెన్ అయితే పెట్టుకున్నానండి. ఉప్పు, పసుపు అండి. ఇదిగోండి, మసాలా అయితే రెడీ చేసుకున్నానండి. మసాలా, అల్లం పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. నేనైతే చికెన్ ఫ్రై ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఈ అల్లం తీసుకునండి. అల్లం అయితే ఎక్కువ వేసుకోండి, మంచిదే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి. చికెన్కి అయితే బాగా పట్టాలండి, పట్టిలా మంచిగా కలుపుకోవాలి. మా పండు అయితే చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. పచ్చి చికెన్ ఉన్నప్పుడే మమ్మీ చికెన్ ఫ్రై అంటాడు. ఇప్పుడు దాకా నా వెనకాలే ఉన్నాడండి, ఇప్పుడైతే కనపట్లేదు, అలా వెళ్ళిపోయినట్టున్నాడు. వాడికి చికెన్ అంటే ఎంత ఇష్టమో. మటన్ తిండండి, ఏమి తిండు. చికెన్ తింటాడు, ఫిష్ కూడా తక్కువే. ఇలా కలిపేసుకోవాలండి. ఇది ఉడకబెట్టుకోవాలండి. ఇది చికెన్ చూసుకుందామండి. ఇదిగోండి, చికెన్ అయితే ఉడుకుతుందండి, బాగా ఉడుకుతుంది. ఇంకా కొంతసేపు ఉడకబెట్టుకుందామండి. ఇంకొక 5 నిమిషాలు అయితే మంచి కుక్ అయిపోతుంది. చికెన్ ఫ్రై అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. మా పండుగ అయితే చాలా ఇష్టం అండి. ఇంకొక 5 నిమిషాలు కుక్ అవ్వాలండి. ఇంకోండి, చికెన్ అయితే బాగా కుక్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటానండి. నేనైతే ఒక మిస్టేక్ చేస్తానండి, మీకు చెప్తున్నా. మా శ్యామ ఏం చేస్తాడంటే నిమ్మకాయలు, ఉల్లిపాయలు తెచ్చాడండి. అవన్నీ కట్ చేస్తాం కదా, అవన్నీ నేను పడేయడానికని వెళ్ళాను. అవి ఏం చేశానంటే అవి కూడా పడేసేదానండి కొంచెం ఉంటే. మళ్ళీ చూశాను, అప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాను. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి, ఆయిల్ అయితే వేసుకున్నా. ఇంకొంచెం ఆయిల్ సరిపోద్దండి చికెన్ ఫ్రైకి అయితే. రైస్ కూడా పెట్టుకున్నానండి కొంచెం. ఇదిగోండి, చూడండి. చికెన్ ఫ్రై అంటాడండి. చూడండి, మా ఫ్రెండ్ 3 మల్లెపూలు ఇచ్చిందండి నాకు. చూడండి ఎంత బాగా ఇచ్చినాయో, చెట్టుకి కాసినాయి. సూపర్ ఉన్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి అండి. కరివేపాకు, ఆనియన్, చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి.
చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా చేసుకోండి. ఇంకోండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందామండి. ఇంకోండి చికెన్ అయితే వేసేసుకున్నా, దీన్ని కలుపుకుంటున్నానండి. మసాలా అయితే తర్వాత వేసుకుందామండి, ఇప్పుడు వేసుకోకూడదు. దీంట్లో ఉప్పు, అల్లం పేస్ట్, అదేనండి సాల్ట్, అల్లం పేస్ట్, పసుపు కూడా వేసేస్తానండి ఆల్రెడీ. ఇప్పుడు మిక్స్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుందామండి. చికెన్ అయితే చూసుకుందామండి. ఇదిగోండి చూడండి, బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మసాలా అండి, ఇందాక నూరుకున్నాం కదా మసాలా. మా పండు అయితే అసలు ఆగట్లేదండి, ఆకలేసేస్తుంది. మామూలుగా పెరుగన్నం, పప్పు అన్నం అవి అయితే తిండండి. పొద్దున్నుంచి అన్నం కూడా తినలేదు మా పండు. ఇప్పుడు ఈ చికెన్ కూర కోసం అయితే మమ్మీ అయ్యిందా అంటున్నాడండి. ఎప్పుడు అయిందా, ఎప్పుడు తిందామా అని అంటాడు. ఏ పండు మాట్లాడవేంటి? ఇప్పుడు చెప్పు, తింటావా చికెన్ ఫ్రై? ఇష్టమా నీకు? చెప్పు, ఇష్టమని. ఎంత ఇష్టమో చెప్పు. ఇందులో కారం అండి కొంచెం. మా పండుగ స్పైసీ అంటే ఇష్టమని నేను కొంచెం ఎక్కువ వేస్తున్నానండి కారం. ఇవ్వండి, ఇలా అయితే కలిపేసుకోవాలి మొత్తం. ఇదిగోండి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నానండి నేను. పైనుంచి మళ్ళీ పచ్చి కరివేపాకు వేస్తున్నానండి. ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకోండి కొత్తిమీర వేస్తున్నానండి. ఇప్పుడు మంచిగా కడిగేసి నీట్గా కొత్తిమీర పెట్టుకున్నాం. కొత్తిమీర అండి, కొత్తిమీర అయితే వేసుకుని ఇంతేనండి, ఇలా ఉంచేసుకోవాలండి. ఇంకా ఇది మూత పెట్టేద్దామండి. ఇంకొక 5 నిమిషాలు అయితే రెడీ అయిపోతుందండి చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అయితే చూసుకుందామండి, మ్యాక్సిమం అయిపోయి ఉంటుంది. చూడండి చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. ఇలా చేసుకోవాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.